సమయంలో మరి సోదరుడు సంతోష్ అన్న, తల్లిగారు లక్ష్మక్క, వారి కుటుంబం క్షేమం కొరకై, వారి జీవితాల్లో ఉన్న పరిస్థితుల నుండి విడుదల పొందడం కొరకై కొంత సమయం ప్రార్థన చేయకమునుపు, వారి నిమిత్తమై ప్రార్థన చేయకమునుపు కొన్ని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుని అటు పిమ్మట వారి నిమిత్తమై ప్రార్థించేవారుగా మనం ఉందాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము మనం చూసినట్లయితే 9వ వచనం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవా, నేను ఇరుకునబడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వల్ల నా కనులు క్షీణించుచున్నాయి, నా ప్రాణం నా దేహము క్షీణించుచున్నాయి. కాబట్టి ఇక్కడ మనం గత 2 రోజుల క్రితం, నేను అడగడం నేను లేను కానీ గత 2 రోజుల క్రితం ఇదే వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. ఒక వ్యక్తి ఇరుకునబడి ఉన్నటువంటి మానవుడి జీవితంలో జరిగేవి, మొదటిగా అతని కన్నులు విచారం వల్ల క్షీణిస్తున్నాయి. రెండోదిగా తన బ్రతుకంతా దుఃఖముతో నిలబుచ్చున్నాడు. 3, తన దేహం క్షీణిస్తున్నాడు. 4, నిట్టూర్పు విడిచట్ల కదమ్మా, నిట్టూర్పు విడిచొచ్చు తన సంవత్సరాలన్నీ కూడా గడిపేస్తున్నాడు. ఇక 5వదిగా తన ప్రాణము క్షీణించాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, నేను ఇరుకునబడి ఉన్నాను. కాబట్టి భక్తుడైనటువంటి దావీదురాజు, దేవునికి హృదయానుసరుడైనటువంటి దావీదురాజు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, నేను ఇరుకునబడి ఉన్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? కాబట్టి మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, మనం ఇరుకునబడి ఉన్నప్పుడు, అంటే కొన్ని పరిస్థితులు మనల్ని ముంచేసినప్పుడు, కొన్ని పరిస్థితులు మనల్ని తాగుతున్నప్పుడు, కొన్ని పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, కొన్ని పరిస్థితులు మనకి బాధకరంగా మన ఎడల చేస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఏం చేయాలా? ఇరుకునబడి ఉన్న ప్రతి వ్యక్తి తన జీవితంలో పరిస్థితులైన అవ్వచ్చు, పరిణామాలైన అవ్వచ్చు, క్రియలైన అవ్వచ్చు, ఏదో ఒక విధానంలో ఏదో ఒక పరిస్థితిని బట్టి తాను ఇరుకునబడి ఉన్నప్పుడు ఆ ఇరుకుల్లో నుండి బయటకు రావాలంటే, తాను పడిపోయినటువంటి పరిస్థితులు, ఏ పరిస్థితులు అయితే తాను కూరుకుపోయి ఉన్నాడో, ఏ పరిస్థితులు అయితే తాను ఉంటూ వచ్చాడు, ఆ పరిస్థితుల నుండి అతడు లేపబడి మరలా తిరిగి పూర్వవైభవం, ఆ యొక్క బలహీనతలన్నిటి నుండి విడుదల పొంది పూర్వవైభవం తనకు రావాలంటే ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు ఈ కుటుంబం కూడా ఇరుకునబడి ఉంది. అంటే వాటి నుండి విడుదల కలిగి ఉండాలి. కోర్టు కేసు నుంచి విడుదల కావాలా, ఆర్థికమైన పరిస్థితుల నుంచి విడుదల కావాలా, ఇంకా కొన్ని పరిస్థితుల నుంచి విడుదల అవసరం. అయితే ఇరుకునబడి ఉన్నవారు విడుదల పొందాలంటే చేయవలసినవి కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఇరుకునబడి ఉన్నవారు విడుదల పొందాలంటే, అంటే వేటి నిమిత్తమై మనం ఇరుకునబడి ఉన్నామో వాటి నిమిత్తమై మనం విడుదల పొందాలంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చేయాల్సినవి బైబిల్ తెలియపరుస్తుంది. ఆ విషయాలు మనం మన జీవితానికి గమనాన్ని తీసుకురాక మునుపు ప్రభు నడిపింపు కొరకై, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుని వాక్యాన్ని ధ్యానించడం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మహోన్నతుడైన దేవుడివి, మహాగణుడైన దేవుడివి, మహాకాశం పట్టజాల గొప్ప దేవుడివి తండ్రి. ఎప్పుడు నిత్యము పరిశుద్ధుల చేత పరిశుద్ధుడని మానక రేయింబగలు ఆరాధించబడుతున్న తండ్రి, మీకు స్తోత్రాలు. సమయంలో ప్రభువా, కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి తండ్రి. వాక్యం ధ్యానించేటప్పుడు దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. వాక్యం ధ్యానించేటప్పుడు కానీ ప్రార్థించేటప్పుడు కానీ మాకు దుష్టుని ఆలోచన రాకుండా వస్తున్న ప్రతి ఆలోచన యేసు ప్రభునామమున తొలగించి ప్రార్థన యథార్థంగా దేవుని ఎడల చేసేవారుగా స్థిరపరచండి తండ్రి.
ఇరుకునబడి ఉన్న వ్యక్తి జీవితంలో తను ఏ పరిస్థితిని బట్టి ఇరుకునబడి ఉన్నాడో వాటి నుండి విడుదల పొందాలంటే అతడు చేయవలసినవి ఏంటి అన్నది కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకోబోతున్నాగా వాటి ప్రకారం చేసేవారుగా వాటి నిమిత్తమై ముందరికి వెళ్ళేవారుగా స్థిరపరిచి తండ్రి వాక్య పిలుగులో మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మహిమ పొందమని ఈ కుటుంబం పరిస్థితి కూడా ఎరిగిన దేవుడు కాబట్టి మీరే అన్ని విధాలా కూడా విడుదల దయచేసి మీకు మహిమ తెచ్చుకోమని వారు కోరింది కుమారి నీవు కోరినట్టు నీకు జరుగునుగాక అన్నట్లు వారు కోరినట్టు వారికి జరుగునట్లు ప్రభా సహాయం దయచేయమని వర్తమానం ఎంతో దీవెనకరంగా చేయమని వర్తమానం ద్వారా నాకును మాకును ఏం అవసరమో బయలుపరిచి మహిమ పొందమని ప్రతి విషయంలో మీరు తోడుగుని మేము ప్రార్థన చేస్తూ మేము ఎట్లా ప్రార్థించాలో కూడా మాకు నేర్పించమని ఎట్లా ప్రార్థించాలో ఎందుకు ప్రార్థించాలో దేని నిమిత్తమే ప్రార్థించుకోవాలో కూడా మాకు నేర్పించి మహిమ పొందమని ప్రభు వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు రావాల్సిన వారి త్వరపడి తీసుకురండి మధ్య మార్గంలో ఉన్న సకాలం నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగొడుకుంటున్నాం తండ్రి ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం చదవండి వారు. చాలా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే యెహోవా నేను ఇరుకును బడి ఉన్నాను నన్ను కరుణింపు. కాబట్టి ఇరుకును బడి ఉన్న మానవుడు ఏ విషయాన్ని బట్టి అయితే ఇరుకును బడి ఉన్నాడో వాటి నుండి విడుదల పొందాలంటే అతడు చేయవలసినవి కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ఏంటంటే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం యెహోవా నీ శరణొచ్చి ఉన్నాను నీ నీతి కాదక్క నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే బైబిల్లో రాయబడినటువంటి మాట యెహోవా నీ శరణొచ్చి ఉన్నాను అంటే అర్థం ఏంటంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఇరుకును బడి ఉన్నప్పుడు ఆ ఇరుకును బడి ఉన్న పరిస్థితుల నుంచి విడుదల పొందాలంటే ఆ వ్యక్తి చేయవలసిన మొదటి పని ఏంటంటే నీ శరణొచ్చి ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఆయన్ని ఆశ్రయించాలని అర్థం. అంటే శరణొచ్చడం అంటే అర్థం ఏంటి? ఆయన నాకు ఆశ్రయదుర్గము, నేను ఆయన ఆశ్రయించానని అర్థం. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇరుకును బడి ఉంటాడో అది మరణకరమైన పరిస్థితులు అయి ఉండొచ్చు, ప్రమాదం అయి ఉండొచ్చు, మనుషుల ద్వారా అయి ఉండొచ్చు, క్రియల ద్వారా అయి ఉండొచ్చు, మనకి విడుదల కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్న సందర్భాలు ఏదైనా అయి ఉండొచ్చు. ఆ ఇరుకును బడి ఉన్న పరిస్థితుల నుండి మనం విడుదల పొంది సంతోషంగా ఉండాలంటే ఏ పరిస్థితులు అయితే మనల్ని ఇరుకును పడేసినాయో, ఏ పరిస్థితులు అయితే మనల్ని ఇబ్బంది పెట్టినాయో, ఏ పరిస్థితులు అయితే మనల్ని బాధ పెడుతూ వచ్చినాయో ఆ పరిస్థితుల నుండి మనం విడుదల పొందాలంటే మనం ఏం చేయాలా? మొట్టమొదటిగా ఆయన శరణొచ్చి ఉండాలంటే ఆయన ఆశ్రయించి ఉండాలి. అంటే ఆశ్రయించడం అంటే కూడా ఒక్కొక్కసారి మన అవసరతల నిమిత్తమే ప్రభువా నేను నమ్మే కదా, నీ అందు విశ్వాసం ఉంచే కదా, నా పాపలు ఒప్పుకుని బాప్తిసం తీసుకున్నా కదా ప్రభువా, మరి నిన్ను ఆశ్రయించిన నాకు ఈ పరిస్థితులు ఎందుకని పోవట్లేదు, ఎందుకని పరిస్థితులు నేను కూలిపోయినాను, వీటి నుండి నాకు ఎందుకు విడుదల కలగట్లేదని పలు పర్యాయములు మనం దేవుణ్ణి ప్రశ్నించేవారు కూడా ఉంటాం. కానీ ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఆయన్ని శరణొచ్చడం అంటే అర్థం ఏంటంటే ఆయన శరణొచ్చాలంటే ఆయన ఆశ్రయించాలంటే మనం ఏదో ప్రార్థన చేస్తేనో ఏదో దేవుని దగ్గర మొరపెడతామే కాదు, ఆయన్ని ఆశ్రయదుర్గంగా చేసుకోవాలి అంటే ఆయన ఆశ్రయించాలంటే మనం ఎలా ఆయన్ని ఆశ్రయించాలంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది ద్వితీయోపదేశకాండంలో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి, ప్రేమించాలి. అది ఆయన్ని ఆశ్రయదుర్గంగా చేసుకోవటం అంటే పూర్ణ హృదయం, పూర్ణ మనసు, ఇంకా పూర్ణ వివేకం. కాబట్టి ఇవన్నీ కూడా కలిగి దేవుణ్ణి ఆశ్రయించాలి. అంటే మనం దేవుణ్ణి అంటే దేవుని శరణొచ్చే విషయంలో కానీ, దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో కానీ పూర్ణ హృదయంతో లేనప్పుడు, ఇంకా పూర్ణ మనసుతో లేనప్పుడు, పూర్ణ జ్ఞానంతో లేనప్పుడు, పూర్ణ వివేకంతో లేనప్పుడు, ఇంకా అనేక కోణాల బైబిల్ రాయబడుతూ వచ్చింది. అంటే పూర్ణమైన మనసుతో మనం లేనప్పుడు ఏదో ప్రభువా నిన్ను శరణొచ్చి ఉన్నాను, నువ్వెందుకు సహాయం చేయవు, నువ్వెందుకు కార్యం చేయవు అని మనం అడిగితే కుదరదు.
ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు నీకు నాకు విడుదల కావాలంటే మనం ఎలా ఉండాలా? పూర్ణ మనసు. ఇక ఆయన మాత్రమే విడుదల చేయగలడు అన్నటువంటి పూర్ణ మనసుతో ఆయన ఆశ్రయించినప్పుడు ఏ పరిస్థితిని బట్టి అయితే మనకు విడుదల కావాలని ఆయన ఆశ్రయించామో ఆ పరిస్థితి నుండి దేవుడు ఏం చేస్తాడు? విడుదల ఇస్తాడు. ఏం చేస్తాడు? విడుదల ఇస్తాడు. ఆయన అట్లాంటి పరిస్థితి నుంచి విడుదల ఇవ్వాలంటే మనం ఆయన శరణుజొచ్చి ఉండాలి. అంటే ఆయన ఆశ్రయించి ఉండాలి. ప్రభువా, నువ్వు తప్పితే నాకు ఇంకెవరున్నారు? ఇగో నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ మనసుతో నేను నిన్ను ఆశ్రయిస్తున్నా. ప్రభువా, దయచేసి నా ఎడల కనికరం చూపించు. ఇదిగో నేను ఇరుకును పడి ఉండ ఈ పరిస్థితిని బట్టి, దీని నుండి నాకు విడుదల ప్రభువా. ఈ ఇరుకును పడి ఉన్నటువంటి పరిస్థితిలో నుండి నన్ను లేవనెత్తు ప్రభు అంటే ఆయన మనం పడి ఉన్న ఇరుకులో నుండి ఆయన లేవనెత్తగలిగిన వాడు. మనం పడినటువంటి ఇరుకుల్లో నుంచి ఆయన లేవనెత్తగలిగిన వాడు. అంటే మొట్టమొదటిగా మనం ఆయన శరణుజొచ్చి ఉండాలి. ఏం చేయాలా? ఆయన శరణుజొచ్చి అంటే అర్థం ఏంటి? ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, ఆయన పూర్ణ మనసుతో ఆయన్ని ఆశ్రయించి ఉండాలి. ఎప్పుడైతే ఆయన ఆశ్రయించి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు ఏం జరిగింది? ఆయన్ని మనం ఎలా ఆశ్రయించామో ఆ రీతిలో ఆయన మనకి అంత గొప్పగా విడుదలిస్తాడు. ఎగ్జాంపుల్ ఒకటే, ఒక బాల్ ఉంటుంది. ఒక బాల్ తీసుకొని మనం గోడకు కొడితే ఏమైంది? పిడకలాగా అతుక్కుపోయిద్దా? ఏమైంది? బాలు వెళ్ళిన బాలు స్పీడ్గా వెనక్కి వస్తుందంటే అర్థం ఏంటి? మనం ఎంత స్పీడ్గా కొడితే అంత స్పీడ్గా వెనక్కి వచ్చేది. అంతేనా కదా? మనం ఎంత స్పీడ్గా కొడితే అంత స్పీడ్గా వెనక్కి వచ్చేది. అంటే మనం ఎంత పూర్ణ మనసుతో దేవుని దగ్గరికి వెళ్తే అంత త్వరగా విడుదల వచ్చేది మనకి. ఏమైంది? ఎంత పూర్ణ మనసుతో, ఎంత పూర్ణ బలంతో, ఎంత పూర్ణ ఆత్మతో, ఎంత పూర్ణ శక్తితో, ఎంత పూర్ణ జ్ఞానంతో దేవుని దగ్గరికి వెళ్తామో అంత త్వరగా అంత గొప్ప విడుదల మనకు వచ్చేది. ఎగ్జాంపుల్ ఒకటే నేను చెప్తున్నా కదా, ఒక బాల్ మనం గోడకేసి కొడితే ఆ బాల్ అంత స్పీడ్గా వస్తుంది అంటే అర్థం ఏంటంటే మనం అంత శక్తిగా ఆ బాల్ విసిరేమని అర్థం. మనం ఎంత స్పీడ్గా విసిరితే అంత స్పీడ్గా బాల్ మన దగ్గరికి తిరిగి వచ్చింది. అంతే కదా? ఎంత స్పీడ్గా విసిరితే అంత స్పీడ్గా తిరిగి వచ్చింది. ఇక్కడ అర్థం ఏంటంటే ఎంత స్పీడ్గా వెళ్తుందంటే అర్థం ఏంటంటే ఎంత మనసు అయితే దేవుని మీద మనం ఉంచుతామో, ఎంత పూర్ణ మనసు అయితే ఆయన మీద ఉంచుతామో, ఎంత పూర్ణ వివేకం, పూర్ణ ఆలోచన అయితే మనం ఆయన మీద పెడతామో అంత స్పీడ్గా, అంత గొప్పగా మనం చూపించే విశ్వాసాన్ని బట్టే ఆయన అంత త్వరగా విడుదలిస్తాడు. ఏం చేస్తాడు? మనం ఎంత విశ్వాసం, ఎంత పూర్ణ మనసు, ఎంత పూర్ణ నమ్మకం, ఎంత పూర్ణ వివేకం కలిగి ఉంటామో అంత స్పీడ్గా ఆయన ఏం చేస్తాడు? విడుదలిస్తాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? పూర్ణ మనసుతో ఆయన శరణుజొచ్చి ఉండాలి. ఆయన ఆశ్రయించాలి. ప్రభువా, ఇదిగో ఇలాంటి మనస్తత్వంతో నేను నిన్ను ఆశ్రయించా, ఇలాంటి జీవితంతో నేను నిన్ను ఆశ్రయించా. ప్రభువా, దయచేసి నీ శరణుజొచ్చి ఉండు, నీ దగ్గరకు వచ్చి ఉండ, నిన్ను ఆశ్రయిస్తున్నా. ఇన్ని రోజులు నా పూర్ణ హృదయంతో నీ దగ్గరకు రాలేదేమో, పూర్ణ మనసుతో నీ దగ్గర రాలేదేమో, నా పూర్ణ బలంతో నీ దగ్గరకు రాలేకపోతే వచ్చానేమో. ప్రభువా, ఇన్ని రోజులు నేను నీ దగ్గరకు వస్తున్నా. బహుశా నేనైతే ప్రార్థనలో నమ్మకంగా చేసి ప్రభా నేను నిన్ను శరణుజొచ్చియండి ప్రభా, నాకు ఈ కార్యం చేయని నేను అడిగినా బహుశా అది పూర్ణ మనసుతో లేదేమో, పూర్ణ హృదయంతో లేదేమో, పూర్ణ బలంతో నీ దగ్గరకు రాలేదేమో. అందుకే ఇన్ని రోజులు నేను విడుదల కావాలని అనేక ప్రాంతాలకు, అనేక ప్రదేశాలకు తిరిగినా నాకు విడుదల రాకపోవడం కారణం పూర్తిగా నేను శరణుజొచ్చి లేనేమో. నేను ఇరుకును పడి ఉండప్పుడు, నేను ఇరుకును పడి ఉండ, ఆ ఇరుకుల్లో పూర్ణ మనసుతో నిన్ను శరణుజొచ్చి లేనట్టుకుంటా. అందుకే ప్రభువా, నాకు గొప్ప విడుదల రాలా. ఈరోజు నీ పూర్ణ మనసుతో నిన్ను శరణుజొచ్చుతున్నా. నీవే నాకు ఆశ్రయమని నీ దగ్గరకు నిన్ను ఆశ్రయిస్తున్నా ప్రభువా. దగ్గరకు ఆశ్రయించడం నిన్నే ఆశ్రయిస్తున్నా ప్రభువా. నాకు ప్రభువా నువ్వు గొప్ప కార్యం చేయి. ఏం చేయాలి? గొప్ప కార్యం. కాబట్టి ఆయన శరణుజొచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? గొప్ప విడుదల ఇచ్చేవాడు ఉంటాడు. ఇది మొదటి మాట. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి మనం ఇరుకుని పడి ఉన్నామో ఆ పరిస్థితిని బట్టి మనం విడుదల పొందాలంటే మొదటిగా ఏం చేయాలా? ఆయన శరణుజొచ్చి ఉండాలి, ఆయన్ని ఆశ్రయించి ఉండాలి. అప్పుడే ఆ పరిస్థితిని బట్టి మనం విడుదల పొందే వరకు ఉంటాం. ఇది మొదటి మాట. రెండో విషయం, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం
14వ వచనం. ఇక్కడ రెండో మాట, ఇరుకునబడి ఉన్న వ్యక్తి తను ఏ పరిస్థితులను బట్టి ఇరుకునబడి ఉండడు, ఆ పరిస్థితి నుంచి విడుదల కలగాలంటే మొదటగా ఏం చేయాలా? ఆయన్ని శరణజొచ్చి ఉండాలా. ఎలా? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ఆయన శరణజొచ్చి ఉన్నప్పుడు ఆ ఇరుకునబడి ఉన్న పరిస్థితి నుండి ఆయన ఏం చేస్తాడు? విడుదలిస్తాడు. ఇక రెండో కోణం ఏంటంటే ఏం చేయాలా? నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. ఏం చేయాలా? నీవే నా దేవుడు అని అనుకొనుచున్నా. అది తెలిసి మీరు ఏదో రాసుకుంటారని. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. ఏమని చేయాలా? నీవే నా దేవుడు అంటే గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒకటి పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఆయన శరణజొచ్చాలంటే ఆయన ఆశ్రయించాలి. ఆయనే నాకు ఆశ్రయమని ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మనం ఇరుకును పడి ఉన్న పరిస్థితుల్లో నుండి ఆయన విడుదలిస్తాడు. రెండోదిగా చూసినట్టయితే నీవే నా దేవుడు అంటే అర్థం ఏంటి? నేను ఎన్నో పర్యాయం చెబుతా. దేవుడు అంటే అర్థం ఏంటి? న్యాయాధిపతి, న్యాయం చేసేవాడని అర్థం, అంతే కదా. ఇప్పుడు ఏదైనా పరిస్థితి వచ్చింది అనుకోండి, సపోజ్ ఏదైనా కొట్లాట్లు వచ్చినాయి అన్నదమ్ముల మధ్యలో, ఏదైనా స్థలాల దగ్గర కొట్లాట్లు వచ్చినాయి అనుకోండి, ఎక్కడికి వెళ్తారు ఇద్దరు? ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తారు న్యాయం తీర్చమని. అతను కూడా న్యాయం తీర్చకపోతే ఊరి పెద్దల దగ్గరికి వెళ్తాడు. అతను కూడా న్యాయం తీర్చకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ కూడా న్యాయం తీర్చకపోతే కోర్టుకి వెళ్తాం. అంటే ఇక్కడ ఏంటంటే న్యాయం తీర్చమని మనం మనుషులను ఆశ్రయిస్తాం. అంటే ఏదో ఒక రీతిలో మనకు న్యాయం జరగాలని. నేనేమంటానంటే ఒక్కోసారి మనం ఆశ్రయించిన న్యాయాధిపతులు కానీ మనుషులు కానీ మనకు అన్యాయం చేయొచ్చు, చెప్పలేం. ఈ రోజులను బట్టి ఎలా ఉందంటే ఎదుటి వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని మనకు అన్యాయం చేసేవాడు కూడా కొంతమంది ఉంటారు. కానీ నిజమైన విధానం ఏంటి తెలుసా? నువ్వు ఏ దేవుణ్ణి అయితే సేవిస్తున్నావో, ఏ దేవునిలోనైతే విశ్వాస జీవితంలో స్థిరపడి ఉన్నావో, ఏ దేవుణ్ణి అయితే నీ జీవితం మార్చుకొని కొనసాగుతూ వస్తున్నావో ఆ దేవుడే న్యాయాధిపతి అని గుర్తెరగాలి. ఎవరైనా న్యాయాధిపతి. ఈ లోకంలో మనకు న్యాయం జరగకపో ఉండొచ్చు. మనకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి, మనకు జరుగుతున్న పరిస్థితిని బట్టి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి ఈ లోకంలో మనుషులు మనకు న్యాయం చేయకపోయి ఉండొచ్చు. కానీ పరలోకములో ఉన్న దేవుడి మరికి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. మన పరిస్థితిని చూసిన వాడైనా. మనుషులు మన పరిస్థితిని చూడరు. కోర్టు అయినా, పేపర్లు, తర్వాత ఎవరైనా సాక్ష్యాలను చూస్తుంది. ఎవరైనా సాక్ష్యం చెప్పేదాన్ని బట్టి కోర్టు కూడా ఆ యొక్క నిర్ధారణ చేసి దేవో ఇది నిజమే పరిస్థితి పేపర్లను బట్టి, మనుషులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అంట. ఒక్కొక్కసారి అట్లా మనుషులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, పేపర్స్ని బట్టి మనకు అన్యాయం జరగవచ్చు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే న్యాయవంతుడంట. బయట ఎక్కడ మనకు అన్యాయం జరిగినా ఈయన మటుకు మనకు అన్యాయం చేయడు. ప్రభా నేనున్న పరిస్థితి ఇది, ఇలాంటి పరిస్థితిలో ఇరుకుని పడి ఉండా, దీని నుండి నాకు విడుదల ఈ ప్రభు అంటే ఆ విషయంలో మనకు న్యాయం తీర్చి ఖచ్చితంగా విడుదలిస్తాడు. ఆ కుక్కను బయట తోలండమ్మా, ఏం చేస్తారు? విడుదల ఇచ్చేవాడుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే, దేవుని యొక్క లేఖన భాగాలు చూసినట్టే, ఏ విషయంలో అయితే మనం ఇరుకును పడి ఉన్నామో ఆ పరిస్థితులను మనం విడుదల కలిగి ఉండాలంటే, విడుదల పొందాలంటే మొదటగా ఆయన శరణు వచ్చి ఉండాలా. రెండోదిగా ఏం చేయాలా? ఆయనే న్యాయవంతుడు. నీవే నా దేవుడు అంటే నీవే నా న్యాయవంతుడివి, నా పక్షాన న్యాయం తీర్చగలిగిన వాడు నీవే. అందుకాదు కదా యోబు కూడా అంటాడు, నా పక్షాన న్యాయం తీర్చేవాడు పరమందు ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు, మన పక్షాన న్యాయం తీర్చేవాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో. సో మన పక్షాన దేవుడు న్యాయం తీర్చాలండి. దేవుడి ప్రణాళిక, దేవుని ఇష్టం కూడా. అయితే దేవుడు మన పక్షాన న్యాయం తీర్చాలంటే మనం ఏం చేయాలా? ఏం చేయాలి? ఆ న్యాయం తీర్చే దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకోవాలి. ఆ న్యాయం తీర్చే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నా ఎడలను న్యాయం జరిగించు అని ఆయన దగ్గరకు వచ్చి మనం మొరపెట్టాలి. ఒకటి ఆయన్ని శరణజొచ్చాలా, అంటే ఆయనే ఆశ్రయదుర్గంగాని గుర్తెరిగి ఆయన్ని ఆశ్రయించాలా. మనం ఏ విషయంలో అయితే మనకు విడుదల కావాలో ఆ విషయంలో. రెండు, మనం ఏ విషయాన్ని బట్టి అయితే ఇరుకును పడి ఉన్నా ఆ విషయాన్ని బట్టి ఇరుకుల్లో నుండి, ఆ ఇరుకును పడిన పరిస్థితుల నుంచి విడుదల కలిగి ఉండాలంటే రెండు, నీ పక్షాన ఆయనే న్యాయం చేయగలడని నిర్ధారణ చేసుకుని ఉండాలి. ఆయన నీ పక్షాన్ని న్యాయం చేయగలడు, ఆయన ఖచ్చితంగా నీ పక్షాన్ని న్యాయం చేసేవాడని గుర్తెరగాలి.
మనం ప్రభా నాకేంటి పరిస్థితులు వస్తున్నాయి, ఇట్టెందుకు వస్తుంది, అట్టెందుకు వస్తుంది, నాకు అన్యాయం జరిగినట్టుంది కదా అనుకోవద్దు. అన్యాయం జరిగింది కదా అని అనుకోవద్దు. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన నీ పక్షాన న్యాయం చేస్తాడన్న నిర్ధారణ, విశ్వాసం ఉంటే చాలు. ఏముండాలా? విశ్వాసం ఉంటే చాలు. ప్రభా నేను ఇప్పుడు ఈ ఇరుకున పడి ఉన్నాను, దీని నుండి నాకు విడుదల ఇవ్వగలిగిన వాడు నీవే. ఎందుకంటే నేను పడి ఉన్నటువంటి పరిస్థితుల నుండి, నేను ఇరుకును పడి ఉన్న పరిస్థితులు ఏవైతే ఉండేవో వాటిల్లో నాకు న్యాయం తీర్చి, నా పక్షాన నుండి న్యాయం తీర్చి వ్యాజ్యమాడి ఆ పరిస్థితుల నుంచి నాకు విడుదల చేయగలిగిన వాడివి నీవే ప్రభు అని మనం ప్రభు ఎడల నమ్మకం ఇస్తే ప్రభు ఖచ్చితంగా ఆ పరిస్థితుల నుంచి మనకు విడుదల ఇస్తాడు. ఇదన్నమాట. అవట్లేదా? రెండో మాట. కాబట్టి ఖచ్చితంగా మనం ఏ పరిస్థితుల్లో అయితే ఇరుకును పడి ఉన్నామో ఆ పరిస్థితిలో నుంచి నీ పక్షాన న్యాయం తీర్చేవాడు ఉన్నాడు. అది గుర్తెరగాలి. ప్రభు నువ్వు నా పక్షాన్ని న్యాయం తీర్చగలవు. అందుకే న్యాయం తీర్చే న్యాయవంతుడు, నా పక్షాన వ్యాజ్యమాడగలిగినటువంటి దేవుడు అయినా నీ దగ్గరకు వస్తాను. నేను పడి ఉండే ఇరుకుల్లో నుంచి నన్ను లేవనెత్తు, వాటి నుండి నాకు విడుదలి, ఖచ్చితంగా విడుదలిస్తాడు. ఇక మూడో కోణం చూద్దాం రండి. ఇరుకును బడి ఉన్న మానవుడు ఏ పరిస్థితులను బట్టి అయితే ఇరుకును బడి ఉండడు, వాటి నుండి విడుదల కలిగి ఉండాలంటే అతడు చేయవలసినవి మొదటగా దేవుని శరణజొచ్చి ఉండాలా. అంటే ఆయన శరణజొచ్చి ఉండాలంటే ఆయనే ఆశ్రయం అని, దేవుని ఆయన శరణజొచ్చి ఉండాలంటే ఆయన్ని ఆశ్రయదుర్గం అని గుర్తెరిగి ఆయన ఆశ్రయించాలి. రెండు, ఆయనే మన దేవుడని గుర్తెరగాలి, అనుకోవాలి. అంటే ఆయనే నా పక్షమున న్యాయం తీర్చుతాడు, న్యాయవంతుడు, నా పక్షంలో వ్యాజ్యమాడే న్యాయవంతుడు అని మనం అనుకున్నప్పుడు ఆయన మనం ఉండ ఇరుకుల్లో నుంచి ఏం చేస్తాడు? విడుదలిస్తాడు. ఇది రెండు. ఇక మూడో కోణం చూసినట్టే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, అది కాదు. ఇది ఎన్నో మాట? మూడో మాట ఏంటి? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మూడో కోణం ఏంటంటే యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను. ఏం చేయాలా? ఇప్పుడు నేను ఎట్లా ఉండానని కదా మనం అడుగుతుంది. ఇరుకులో పడి ఉన్న వ్యక్తి ఏం చేయాలా? సిగ్గుపడి ఉండాను కాదు. ఇరుకులో పడి ఉన్న వ్యక్తి ఏం చేయాలి? మొదట ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన శరణజొచ్చి ఉండాలి. రెండు, ఇరుకులో ఉండే వ్యక్తి ఏం చేయాలా? ఆయనే నా దేవుడు అని గుర్తెరగాలి. అంటే నీవే నా దేవుడు, అంటే నీవే నా పక్షం న్యాయమాడేవాడు, వ్యాజ్యమాడేవాడు అని గుర్తెరగాలి. మూడు, ఆయనకు మొరపెట్టాలి. ఏం చేయాలా? మొరపెట్టాలి. అంటే ఆయనకి ఎప్పుడైతే మనం మొరపెడతామో, ఆయనకి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ప్రభా ఇదిగో నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇలాంటి పరిస్థితుల్లో ఇరుకును పడి ఉన్నాను, నన్ను లేవనెత్తు ప్రభా, నన్ను కాపాడు ప్రభా, నాకు తోడుగా ఉండ ప్రభా అని మనం ఏం చేయాలా? మొరపెట్టాలి. ఏ పరిస్థితుల్లో అయితే మనం ఇరుకును పడి ఉన్నామో వాటి నిమిత్తమై మేము యథార్థంగా మొరపెట్టాలి. ఎలా? యథార్థంగా మొరపెట్టాలి. ఖచ్చితంగా మనం ఏ పరిస్థితులు పడి ఉన్నామో పరిస్థితులను బట్టి యథార్థంగా మనం మొరపెట్టినప్పుడు యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయన వింటాడు. ఎవరి ప్రార్థన? యథార్థవంతుల యొక్క ప్రార్థన. దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మనం యథార్థంగా మొరపెట్టాలి దేవునికి. ఒకటి, ఆయన శరణజొచ్చి ఉండాలి, ఆయన శరణజొచ్చి ఉండాలా, ఆయన ఆశ్రయించి ఉండాలా. రెండు, ఆయన నీ పక్షంలో వ్యాజ్యం ఆడతాడని నువ్వు విశ్వాసం ఉంచాలా. మూడు, ఆయనకు మొరపెట్టాలి. అంటే ఇరుకును పడి ఉన్న వ్యక్తి ఏ పరిస్థితిని బట్టి ఇరుకును పడి ఉంటాడో వాటి నుండి విడుదల కలగాలంటే అతడు చేయవలసిన మూడో పని ఇదే, మొరపెట్టాలి ఆయనకి. ఏ పరిస్థితుల్లో అయితే ఇరుకును పడి ఉన్నాడో ఆ పరిస్థితులను బట్టి యథార్థంగా మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆ పరిస్థితుల నుండి విడుదలిస్తాడు. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, ఎవరైనా సపోజ్ డ్రైనేజ్లో పడిపోయారు అనుకోండి. డ్రైనేజ్లో పడిపోయారు. అప్పుడు ఆ డ్రైనేజ్లో పడిపోయిన వ్యక్తి మనల్ని చూసినప్పుడు డాడీ అనో, మమ్మీ అనో, లేకపోతే అన్ననో, చెల్లెనో నన్ను పైకి లేపమంటే ఏం చేస్తాం? నువ్వు పైకి లేచి ఏం చేస్తావు? లేరా ఆ డ్రైనేజ్లో పడుకుంటావా? నువ్వు పైకి లేచి ఏం చేస్తావు? డ్రైనేజ్లో పడుకుంటామా? డ్రైనేజ్లో పడిన వ్యక్తి ఏం చేస్తాడు? అయ్యా నేను డ్రైనేజ్లో పడిపోయి ఉన్నాను, లేవనెత్తు అని మమ్మీ అనో, డాడీ అనో, అన్ననో, అక్కనో, చెల్లెనో, తమ్ముడని ఏదో ఒకటి అంటాడు. అప్పుడు లేవనెత్తకుండా ఉంటామా? వేడే పడి ఉంటారు. నీ జీవితం అంత ఇదే, ఎక్కడే నువ్వు అన్నం తినో, ఎక్కడే నువ్వు భోంచేయి, ఎక్కడే బాత్రూమ్ కూర్చో, ఎక్కడే
బాత్రూమ్ కూర్చో, ఇక్కడే అన్నీ చేస్తూ ఉండి అని చెప్పి అంటారా? లేదే. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, ఇక్కడే అన్నీ అనరు, లేవనెత్తుతాం పైకి. వేడుంటేనే మంచిదిరా, నీకు ఇదే స్థితి బాగుంటుంది అని మనం అంటామా? ఆ డ్రైనేజ్ నుంచి లేవనెత్తుతాం. ఆ దుర్వాసన, భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయిన స్థితి నుండి మనం లేవనెత్తుతాం. మనమే మన పిల్లలు డ్రైనేజ్లో పడిపోతే ఆ దుర్వాసన కొట్టేటువంటి పరిస్థితిని లేవనెత్తుతున్నప్పుడు, దేవుడు తన బిడ్డలు ఇరుకును పడి ఉన్నప్పుడు లేవనెత్తడా? ఖచ్చితంగా లేవనెత్తాడు. అయితే మనం ఏం చేయాలా? ఆయన శరణొచ్చి పోనేవాడు. ఆయన శరణొచ్చాలా. తర్వాత నీవే నా దేవుడు అని గుర్తెరగాలంటే ఆయన మన పక్షం న్యాయం తీరుస్తాడని గుర్తెరగాల. తర్వాత ఏం చేయాలా? ఆయనకు మొరపెట్టాలి. ఏం చేయాలా? ఆయనకు మొరపెట్టాలి. ఎప్పుడైతే ఆయనకు మొరపెడతామో, యథార్థంగా మొరపెడతామో, అంటే డ్రైనేజ్లో పడి ఉంటావాడు, అయ్యా నేను డ్రైనేజ్లో పడ్డానని నన్ను లేవనెత్తి అంటాడు. అంతేనగా? గుంట్లో పడ్డవాడు ఏం చేస్తాడు? నేను గుంట్లో పడ్డానని లేవనెత్తి అంటాడు. అంతే కదా? అంతేనే కదా? ఇప్పుడు గుంట్లో పడ్డవాడు నేను డ్రైనేజ్లో పడ్డానంటాడా? డ్రైనేజ్లో పడ్డవాడు నేను గుంట్లో పడ్డానంటాడు. గుంట్లో పడినవాడు గుంట్లో పడ్డానంటాడు. ఊబిలో పడినవాడు నేను ఊబిలో పడ్డానంటాడు. డ్రైనేజ్లో పడినవాడు నేను డ్రైనేజ్లో పడ్డానంటాడు. అంటే ఎవరు ఎక్కడ ఏ స్థితిలో పడ్డాడో ఆ స్థితిలో పడ్డానని చెబుతారు. మనం కూడా ఏ స్థితిని బట్టి అయితే ఇరుకును పడి ఉన్నామో దానిలో ఉన్నప్పుడు మనం యథార్థంగా దేవునికి మొరపెట్టినప్పుడు, ఏ పరిస్థితుల్లో అయితే మనం ఇరుకును పడి ఉంటామో ఆ పరిస్థితుల్లో మనం దేవునికి యథార్థంగా మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన ఖచ్చితంగా లేవనెత్తాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఒకటి ఆయన శరణ జొచ్చాలి, అంటే క్షమించాలి, ఆయన శరణ జొచ్చి ఉండాలి, అంటే ఆయన ఆశ్రయించి ఉండాలి. రెండు, ఆయన మన పక్షం, ఆయన నా దేవుడు అంటే నీవే నా దేవుడు అంటే అర్థం ఏంటి? ఆయన మన పక్షంలో న్యాయం జరిగించేవాడు, మన పక్షంలో వ్యాజ్యమాడి మనకు న్యాయం చేసేవాడు అని గుర్తెరగాలి. మూడు, ఆయన మనం పడి ఉండ ఇరుకు నుండి ఆయన లేవనెత్తగలడు. ఇరుకును పడి ఉన్నాం, దిక్కుదోచని స్థితిలో ఉన్నాం, బయటికి రాలేకపోతున్నాం, లోపల కూరుకోలేని స్థితిలో ఉన్నాం. ఆ పరిస్థితి నుండి బయటికి రావాలంటే ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆయనకి మనం యథార్థంగా మొరపెడితే ఆయన మనం పడి ఉండ ఇరుకు నుండి లేవనెత్తే వాడుకుంటాడు. ఇది అన్నమాట. మూడు. ఇక నాలుగో విషయాన్ని చూద్దారండి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షించు. నాలుగో కోణాన్ని మనం చూసినట్టే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం రాయబడుతూ వచ్చింది. ఒకటి, ఇరుకును బడి ఉన్న వ్యక్తి ఏ పరిస్థితిని బట్టి అయితే ఇరుకును బడి ఉన్నాడో ఆ పరిస్థితుల్లో నుంచి అతడు లేవాలంటే అతడు చేయవలసిన మొదటిగా ఏం చేయాలి? దేవుని ఆశ్రయించాలి. రెండు, ఆయన నా పక్షాన్ని వ్యాజ్యం ఆడతాడని విశ్వసించాలి. మూడు, ఆయనకి యథార్థంగా మొరపెట్టాలి. నాలుగోదిగా చూసినట్లయితే నా కాలగతులు నీ వశంలో ఉన్నవి అంటే అర్థం ఏంటి? నా భద్రత నీ చేతుల్లో ఉందని అర్థం. అంటే మన భద్రత దేవుని చేతుల్లో పెట్టాలి. ఎక్కడ పెట్టాలా? దేవుని చేతిలో. మనం ఎప్పుడైతే ఇరుకును పడి ఉంటామో ఆ ఇరుకుల్లో ఉన్నప్పుడు మన భద్రత ఏం చేయాలో దేవునికి అప్పచెప్పాలి. ప్రభా, ఇప్పుడు నేను ఇరుకులో పడి ఉండా, ఇప్పుడు నన్ను భద్రపరచువాడు నీవే, నన్ను భద్రపరచువాడు నీవే, నాకు కోటగా ఉండి అండగా ఉండి ఆశ్రయంగా ఉండి నాకు నా పక్షమున ఉండి నన్ను భద్రపరిచి తండ్రి నీ యొక్క చేతుల్లో నన్ను ఉంచుకుని నన్ను భద్రంగా కాపాడగలిగిన వాడు నీవే. ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క రెక్కలతో, సురక్షితమైన రెక్కలతో మనల్ని భద్రపరిచేవాడు ఉంటాడు. అవునా? కోడి తన పిల్లల్ని తీసుకొచ్చినట్లు, గ్రద్ద తన పిల్లల్ని తన యొక్క రెక్కల మీద ఎత్తుకుని మోసుకున్నట్లు మన దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని భద్రపరిచేవాడు ఉంటాడు. గద్ద తన పిల్లలకి ఎగరటం నేర్పిద్ది, కానీ కింద పడేయటానికి ఇష్టపడదు, కింద పడిపోవడానికి ఇష్టపడదు. గద్ద తన పిల్లలు కింద పడిపోయేటప్పుడు వచ్చి మళ్ళీ భద్రంగా పిల్లల్ని మోసుకెళ్తుంది, భద్రంగా ఆ పిల్లల్ని మోసుకెళ్ళింది. ఇక్కడ గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే మన జీవితంలో నాలుగో కోణం ఇక్కడ కనపడుతుంది. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. ఏముంది? నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి అంటే అర్థం ఏంటి? నా భద్రత నీ చేతిలో. కానీ ఎప్పుడైతే మన భద్రత అంతా ఆయన చేతుల్లో మనం పెడతామో, ఎప్పుడైతే ఒకటి మనం ఆయన్ని ఆశ్రయించాలా, రెండు ఆయన మన పక్షాన్ని వ్యాజ్యమాడతాడని విశ్వసించాలా, మూడు ఆయనకి యథార్థంగా మనం పెట్టాలా, నాలుగోదిగా మన భద్రత ఆయన చేతుల్లో పెట్టాలి. ఏం చేయాలా? మన భద్రత.
మనకే అపాయం రాకుండా, ఏ కీడు రాకుండా, ఏ నష్టం రాకుండా, ఏ దుష్ట శక్తులు మన మీద ప్రవేశించుకోకుండా, ఏ దుష్టుని కార్యాలు మన మీద జరగకోకుండా ఉండాలంటే మన భద్రత ఆయన చేతుల్లో ఉండాలి. నా కాలుగతులు నీ వశంలో అంటే అర్థం ఏంటంటే నా భద్రత నీ చేతుల్లో ఉందని అర్థం. మన భద్రత ఏం చేయాలి? మనం ఆయన చేతుల్లో పెట్టాలి. ఇప్పుడు చూడండి, మన పిల్లల భద్రత మనం చూస్తాం. ఏంటా భద్రత? మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఇంకా అందుకని వాళ్ళ కోసం ట్యూషన్ పెడతాం, వాళ్ళ కోసం మంచి స్కూల్ ఏర్పాటు చేస్తాం, ఇంకా మంచి జాబ్ కొట్టాలని ఎదురు చూస్తాం, ఇంకా వాళ్ళ జీవితాలు మంచిగా ఉండాలి, మంచి స్థానంలో ఉండాలంటే వాళ్ళ భద్రత మొదటి నుండి మనం చూస్తాం. అంటే మన బైబిల్ ఉంది, మీరు చెడ్డవారు అయ్యండి మీ పిల్లలకు మంచి ఊళ్ళు ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు మనమే మన పిల్లలకి అంత భద్రత కోరుకుంటున్నప్పుడు మన భద్రత మన దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన ఇంకెంత భద్రపరుస్తాడు. మనం చూడండి, మనం ఏ పరిస్థితులను బట్టి ఇరుకును పడి ఉన్నామో, ఏ పరిస్థితులను బట్టి అయితే ఇరుకుల్లో ఉన్నామో ఆ పరిస్థితిలో నుండి ఏం చేస్తాడు? పైకి లేనెత్తేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన భద్రత ఆయన చేతుల్లో పెట్టాలి. నా కాలుగతులు నీ వశంలో ఉండి అంటే అర్థం ఏంటంటే నా భద్రత నీ చేతుల్లో ఉంది. కాబట్టి మన భద్రత ఆయన చేతుల్లో పెట్టాలి. మనం ఎప్పుడైతే మన భద్రత ఆయన చేతుల్లో పెడతాం అంటే మన బాగోగులు, మనం ఏ పరిస్థితులను బట్టి ఇరుకుని పడి ఉన్నామో ఆ పరిస్థితుల నుంచి లేవనెత్తబడి మనం క్షేమంగా ఉండాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని, మనశ్శాంతిగా ఉండాలని, అయ్యా నా భద్రత అంతా నీలో పెడుతున్నాను ఎప్పుడైతే మన భద్రత ఆయన చేతుల్లో పెడతామో అప్పుడు ఏం చేస్తాడు? ఆయన భద్రపరుస్తూ ఉంటాడు, మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే అదే కదా ఆయన ఎట్లా భద్రపరుస్తాడు తెలుసా? మన భద్రత ఆయన చేతిలో పెట్టినప్పుడు యెషయా గ్రంథంలో ఉంది, ఎవ్వడును దాని మీదకు రాకున్నట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచున్నాను అన్నాడు. ధ్యానించడం కాదు, ఎవడును దాని మీదకు రాకున్నట్లు దివారాత్రము దాన్ని, ఇక దివారాత్రము అనగానే ధ్యానించడమే, ఎవడునో దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుతున్నాడంట. అక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మనం ఇరుకులు పడి ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి మన భద్రత అంతా ఏ పరిస్థితులను బట్టి ఇరుకుల్లో పడి ఉన్నామో ఆ పరిస్థితులన్నిటిని కూడా ఆయన చేతుల్లో పెట్టినప్పుడు, ఆయన స్వహస్తాల్లో పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనల్ని జాగ్రత్తగా భద్రపరుస్తాడు. ఏం చేస్తాడు? జాగ్రత్తగా భద్రపరుస్తాడు మనల్ని. మనకే నష్టం జరగకుండా, మనకే కీడు జరగకుండా, మనకే అపాయం రాకుండా మనల్ని ఏం చేస్తాడు? ఆయన చాలా జాగ్రత్తగా భద్రపరిచేవాడుకుంటాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఎన్నో మాట ఇది? 4వదిగా మన భద్రత ఆయన చేతుల్లో ఉంది. ఎక్కడుంది? ఆయన చేతుల్లో. మనం ఏం చేయాలా? మన భద్రత ఆయన చేతుల్లో ఉందంటే మనం పెట్టాలి ఆయన చేతుల్లో మన భద్రత. ఎప్పుడైతే మన భద్రత అంతా కూడా ఆయన చేతుల్లో పెడతామో అప్పుడు ఏం జరిగింది? మనం భద్రంగా ఉంటాం. ఎలా ఉంటాం? భద్రంగా అంటే చక్కగా కాపాడబడతాం. ఇక మనం ఇరుకుల్లో పడతాం అన్నది ఉండదు, ఇబ్బందుల్లో పడతాం ఉండదు, సమస్యల్లో పడతాం ఉండదు. ఎప్పుడు మన భద్రత ఆయన చేతుల్లో పెట్టాలి. అంటే మన జాగ్రత్త అంతా, మన బాగోగులంతా, మన మంచి చెడ్లంతా కూడా ఆయన చేతుల్లో పెట్టాలి. అప్పుడు ఏం జరిగింది? ఖచ్చితంగా ఒకవేళ మనం ఆయన చేతిలో మన భద్రత పెట్టినప్పుడు మనం ఏదైనా పరిస్థితిని బట్టి ఇరుకుని పడి ఉంటే దాని నుండి బయటికి తీస్తాడు. ఏ పరిస్థితులైనా మనల్ని ఇరుకుల్లో పడేసేతోటి తీసుకొస్తుంటే ఆ పరిస్థితులు పడుకోకుండా కూడా ఆయన చేతిలో ఉన్నప్పుడు ఎవడనూ దాని మీదకి రాకున్నట్టు దివారాత్రులను కాపాడుతున్నాడు అంటున్నాడు కదా. ఆయన ఏం చేస్తాడు? కాపాడేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే ఆయన ఆశ్రయించాలి, 2 ఆయన మన పక్షం న్యాయం జరిగిస్తాడని విశ్వసించాలి, 3 ఆయనకి యథార్థంగా మొరపెట్టాలి, 4 మన భద్రత ఆయన చేతుల్లో పెట్టాలి. ఎవరి చేతిలో? మనల్ని సృష్టించిన సృష్టికర్త, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథంలో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడంట. కాబట్టి మన భద్రత ఆయన చేతుల్లో పెట్టాలి. ఎవరి చేతిలో పెట్టాలా? ఇక్కడ ఆయన చేతిలో ఎక్కడ రాసిందో చెప్పండి. తెలుసా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్న విషయం ఎక్కడ రాసిందో వెతుకుతారా? సరే, కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆయన మనల్ని సృజించినవాడు, ఆయన మన సృష్టికర్త. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? మనకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో మనం చాలాసార్లు జాగ్రత్త కలిగిన వారమై మన భద్రత, ఒక భార్య పట్ల భర్త ఎంత జాగ్రత్త కలిగి ఉంటాడా లేదా? ఒక భార్య పట్ల ఒక భర్త ఎంత జాగ్రత్తగా ఉంటాడు, భార్యని ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ వస్తాడు కదా. చూసుకుంటాడా లేదా?
చూడండి యెషయా గ్రంథం 54 అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 54:5. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు, సైన్యములకు అధిపతి యగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. అది గుర్తుపెట్టుకోండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఒక భార్య భద్రత భర్త తీసుకోడా? చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు. ఎందుకంటే ఆమె తిందా లేదా, ఆమె ఏం చేస్తుంది, ఆమె ఎలా ఉంది, ఒకవేళ అనారోగ్యంగా ఉంటే ఎలా ఉంది, లేకపోతే ఎట్టబోతే నాకు ఎందుకులే అని అనుకుంటారా మీరక్క? అనుకుంటారా? ఒక అనారోగ్యంగా ఉంటే ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అంటే భార్యాభర్తల బంధం ఎప్పుడు బయటపడిద్ది అంటే అనారోగ్యం వచ్చినప్పుడే. అప్పుడు నిజమైన బంధం ఏందన్నది బయటకు వచ్చేది. బాగానప్పుడు మంచిగా చూసుకుంటేనేమో మంచిగా ఉండట్టు, బాగానప్పుడు కూడా నువ్వు ఎట్టబోతే నాకు ఎందుకు అన్నాడంటే అసలు ప్రేమే లేదని అర్థం. సరే, అవన్నీ ఇప్పుడు మనకి తర్వాత సంగతి రండి, ఆ ప్రేమ గురించి తర్వాత చూద్దాం. కాబట్టి గమనించాల్సిన కోణం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన ఎవరంటే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా. ఆయన నీ విమోచకుడంట. సో నువ్వు ఇరుకును పడి ఉన్న పరిస్థితుల నుంచి నిన్ను విమోచించేవాడు ఎవరంటే నిన్ను సృష్టించిన వాడు, నీకు భర్త ఉన్న ప్రభువే నిన్ను విమోచిస్తున్నాడు. అయితే ఏం చేయాలా? ఆయన చేతిలో మన భద్రత పెట్టేయాలి. ప్రభా, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉండా, ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల ప్రభా అని ఏం చేయాలి? మనం మన భద్రత ఆయన చేతుల్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? విడుదల ఇచ్చేవాడు ఉంటాడు. ఇదన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ మాట. ఇరుకును బడి ఉన్న మానవుడు తను ఏ పరిస్థితిని బట్టి అయితే ఇరుకును బడి ఉన్నాడో ఆ పరిస్థితుల్లో నుండి అతడు విడుదల పొందాలంటే అతడు చేయవలసినవి. 5వ మాట, మొదటిగా ఆయన ఆశ్రయించాలి. 2, ఆయన నీ పక్షమున వ్యాజ్యమాడతాడు, నీకు న్యాయం తీర్చే న్యాయవంతుడని విశ్వసించాలి. 3, విశ్వాసం ఉంచాలి. 3, ఆయనకి యథార్థంగా మొరపెట్టాలి. 4, ఆయన చేతుల్లో నీ భద్రత పెట్టాలి. అప్పుడు ఆయన నిన్ను సృష్టించిన వాడికి భర్త ఉన్నాడు కాబట్టి నేను విమోచిస్తాడు ఆ పరిస్థితిని. ఇక 5వదిగా కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనం. నా కళ్ళగంతులు కదక్క, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. చాలే, తెలుగంతా కూనీ చేసేస్తున్నారు. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఎన్నో మాట ఇది? 5వ మాట. ఏంటి మాట? ఇరుకును పడి ఉన్న వ్యక్తి ఏ పరిస్థితిని అయితే ఇరుకును పడి ఉన్నాడో ఆ పరిస్థితుల్లో నుంచి విడుదల పొందాలంటే ఆ వ్యక్తి చేయవలసినవి. 5వ కోణం ఏంటి? యెహోవా యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు, మానవుడు ఏ ఇరుకులో పడి ఉన్నాడో ఆ ఇరుకుల్లో నుంచి దేవుడు విడిపించగలిగిన వాడు, విడుదల ఇవ్వగలిగిన వాడు. ఇక్కడ ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో అయితే ఇరుకును పడి ఉన్నామో ఆ పరిస్థితుల్లో నుంచి మనం విడుదల పొందాలంటే ఏం చేయాలి? ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచుతామో, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఏం జరిగిద్ది? ఆయన ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? విడిపించేవాడుకుంటాడు. మనం ఏ పరిస్థితిని బట్టి ఇరుకును పడి ఉన్నామో దాని నుండి బయటికి తీసుకొస్తాడు. ఆయన మనం పడి ఉన్న పరిస్థితిని బట్టి ఆ ఇరుకుల్లో నుండి విడుదల ఇవ్వాలంటే, ఆ పరిస్థితి నుంచి బయట తీసుకురావాలంటే 5వదిగా ఆయన యందు మనం నమ్మకం ఉంచాలి. నమ్మకం అంటే ఎలా? నిర్గమాకాండం 14వ అధ్యాయంలో 10-11 వచనాల కాడి నుంచి మనం చూసినట్టయితే మన పితరులైన వారు నమ్మకం ఉంచుతున్నారు. చదవండి అన్నమాట. నిర్గమాకాండం 14వ అధ్యాయం 10-11 వచ్చినారు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఎందుకు మొరపెట్టారు? అంతటి వారు మోషేతో, ఐగుప్తుల సమాధులు లేవని అరణ్యంలో చచ్చుట మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులను బయటకు రప్పించి మమ్మల్ని ఎట్లా చేయనేలా? అంటే వీళ్ళు ఏ నమ్మకం ఉందో తెలిసి వీళ్ళకి చచ్చిపోతామన్న నమ్మకం ఉందా కానీ ఈ పరిస్థితుల నుంచి బయటికి వెళ్ళిపోతామన్న నమ్మకం లేదు. మళ్ళీ ఏం చేశారు? వాళ్ళు భయపడి యెహోవాకు మొరపెట్టారు. మొరపెట్టి ఏం చేస్తున్నారు? బాగా ఐగుప్తుల సమాధులు లేవా అంటున్నారు.
అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే వారి నమ్మకం చచ్చిపోతామన్న నమ్మకం ఉంది. అరే దేవుడు దాదాపు 10 తెగుళ్ళు దాకా ఐగుప్తులో తీసుకొచ్చి మనల్ని బయటికి తీసుకొచ్చాడే, ఈ ఒక్క కార్యం దేవుడు జరిగించి మనల్ని బయటికి తీసుకెళ్ళాడా? తీసుకెళ్తాడని నమ్మకం లేదు. ఏ నమ్మకం ఉంది? చచ్చిపోతామన్న నమ్మకం ఉంది. చాలాసార్లు మనకు అలాగే ఉండిద్ది. దేవుడు కార్యం చేయడేమో, దేవుడు కార్యం జరిగించడేమో అనేటటువంటి నమ్మకం మీద ఉంటాం మనం. ఏ నమ్మకంతో ఉండవు? దేవుడు కార్యం చేస్తాడని కాదు, దేవుడు కార్యం జరిగించడన్న నమ్మకంతో ఉంటాం మనం. దేవుడు కార్యం చేయడన్న నమ్మకంతో ఉంటాం. దేవుడు కార్యం చేస్తాడన్న నమ్మకం కాదు, ఆయన చేయుడు అన్న నమ్మకంతో ఉంటాం. కానీ అది కాదు కరెక్ట్ అయిన పొజిషన్. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు అన్ని గొప్ప కార్యాలు వారి పట్ల చేసి బయటకు తీసుకొచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? ఐగుప్తి దగ్గరకు, క్షమించండి, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. అది దాటితే మళ్ళీ ఐగుప్తిలో ఇశ్రాయేల్ ప్రజలు సమీపించలేరు. ఇక మరి ఆ ఒక్కటే అన్నిటిలో నుండి బయటకు తీసుకొచ్చినప్పుడు ఇది కూడా దేవుడు మార్గం చూపించడా? అక్కడ వారి విశ్వాసం, వారి నమ్మకం పరీక్షించబడింది. ఏమైంది? వారి నమ్మకం అన్నది పరీక్షించబడింది. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఆ పరీక్షల్లో ఏం చేశారు చెప్పండి, చదవండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. వెంచేసిన కదక వేంచేసేనని ప్రజలతో చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఎన్నో మాట ఇది? ఎన్నో మాట? 5వదిగా ఏమని రాబడితే వచ్చింది? నమ్మకం. ప్రజలకి ఏ నమ్మకం ఉంది? 14వ అధ్యాయంలో 10-11 వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? మేము చచ్చిపోతాం, మాకు ఐగుప్తులో సమాధులు లేవా అంటున్నారు. వాళ్ళ నమ్మకం ఏంటి? చచ్చిపోతామన్న నమ్మకం ఉంది, దేవుడు రక్షిస్తాడన్న నమ్మకం కాదు. కానీ మోషే ఏమంటాడు? నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు మోషే భయపడకడి, మిమ్మల్ని పరీక్షించడకు మీరు పాపం చేయకున్నట్లు ఆయన భయం మీకు కలుగునట్లు ఏం చేశాడు? ఆయన వేచి ఉన్నాడు. దేవుడు ఒక మాటలో చెప్పాలంటే ఏం చేశాడు? వేచి ఉన్నాడంటే దేవుడు. అసలు వీళ్ళ జీవితం వీళ్ళు ఎంతవరకు నమ్మకం ఉంటారు? ఇప్పుడు ఫరో రాకముందే వీళ్ళని దాటించవచ్చుగా దేవుడు, ఫరో సమీపించకముందే వీళ్ళని దాటించవచ్చుగా ఎర్ర సముద్రాన్ని. మరి ఫరో అసలు ఆ సైన్యం అంతా లేచి వాళ్ళు మనం ఎందుకు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ ప్రజలను పోనిచ్చామని ఆలోచన తెచ్చుకుని వాళ్ళు సైన్యాన్ని సిద్ధపరచుకుని బయలుదేరి వచ్చేదాకా కూడా దేవుడు ఎందుకున్నాడు? వాళ్ళకి ఆలోచన పుట్టినప్పుడు దేవుడు తెలీదా? వాళ్ళు బయలుదేరి సైన్యాన్ని సిద్ధపరచుకున్నప్పుడు దేవుడు తెలీదా? సైన్యం బయలుదేరినప్పుడు దేవుడు తెలీదా? సైన్యం ఇశ్రాయేల్ ప్రజలకి దగ్గరకు కనబడక మునిపే దేవుడు తెలీదా? అన్నీ తెలుసు. దేవుడు తెలియదంటే ఏమీ లేదు. మరి ఆయన ఎందుకు వేచి ఉన్నాడు? ఏం చేయొచ్చు ఉన్నాడా? అంతేనమ్మా? వేపుతున్నాడా? ఏమని రాబడితే వచ్చింది? చదవండి. ఏం చేసేనని. సరే, వేచి ఉన్నాడు. ఎందుకు వేచి ఉంటున్నాడు దేవుడు? ఎందుకు చెప్పండి? ఎందుకు వేచి ఉంటున్నాడు అంటే వీళ్ళని బాండీలో వచ్చి వేపడానికి. అసలు వీళ్ళ విశ్వాసం ఎంత నమ్మకంగా ఉంది. వేపితే ఏముంది? అన్నీ మాడిపోయినాయి, ఒకటి కూడా మంచిగా లేదు. తిరగమూత వేస్తాం కదా, తిరగమూత వేసినప్పుడు ఏమైతే ఒకసారి మంట ఎక్కువైతే అదే జరిగింది ఇప్పుడు ఇశ్రాయేల్ జీవితంలో. 6 లక్షల మందిలో ఒక్కడో కూడా మంచోడు లేడు, అందరూ మాడిపోయి ఉన్నారు. మేము ఐగుప్తికి వెళ్ళిపోతాం, అక్కడ సమాధులు ఉన్నాయి. దేవుడు పరీక్షించాడు. అంటే మన నమ్మకం ఎంత ఉందో దేవుని మీద. కొన్ని రోజులు దేవుడు మన పరిస్థితులను బట్టి కొన్ని పరీక్షించడానికి కొంత సమయం గడిపేస్తాడు. దేవుడు గడిపిస్తాడు. మనం ఏ ఇరుకును బట్టి ఉన్నామో దాంట్లో దేవుని మీద నమ్మకంగా ఉంటామో లేదని దేవుడు పరీక్షిస్తాడు. దాని విషయమై మనం తలబాదుకుంటాం, నెత్తి బాదుకుంటాం. ఈ పరిస్థితుల్లో నేను ఎందుకు ఈ ఇరుకులో పడ్డానని కూడా చాలాసార్లు మనం బాధపడతాం కూడా. అన్ని బాధపడిన దేవుడు ఎందుకు ఆ పరిస్థితులు అట్లా ఉంచుతున్నాడంటే మన నమ్మకం ఎంతవరకు ఉంది ఇంకా పరీక్షిస్తున్నాడు. మన నమ్మకం ఎంతవరకు ఉందని పరీక్షిస్తాడు. మనం మరణం అయ్యేంతవరకు కూడా దేవుడు మన పరిస్థితుల్ని పరీక్షిస్తాడు. ఎంతవరకు నమ్మకం ఉండారు నా మీద, ఎంతవరకు నమ్మకం ఉంచారు నా మీద అని దేవుడు పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం మన పరిస్థితి ఇది, మనం ఇది, దీని నుండి విడుదల పొందడానికి దగ్గరికి వచ్చేసాం, ఇక అయిపోయింది అనుకుంటాం. మళ్ళీ దూరం వెళ్తాం, మళ్ళీ దేవుడు దూరం చేస్తాడు.
మరలా ఏదో ఒక రీతిలో దగ్గరికి వచ్చేసావు, నా పరిస్థితి నుండి నేను విడుదల పొందుతున్నాను అనుకుంటావు, మళ్ళీ దూరం అవుతావు. అట్లా దగ్గర తీసుకొస్తాడు దూరం, దగ్గర తీసుకొస్తే దూరం వెళ్తూ ఉంటావు. అంటే అర్థం ఏంటి? పరీక్షిస్తున్నాడు. ఎంతవరకు నమ్మకంగా ఉంటావు? ఎంతవరకు నమ్మకంగా ఉంటావు? ప్రియుడా, ఈరోజు గమనించాల్సిన మాట ఏంటంటే, మనం దేవుని మీద ఎంత నమ్మకంగా ఉంటామో, ఆయన పరీక్షల్లో నిలబడినంత నమ్మకం మనకుంటే, ఆయన పరీక్షల్లో నిలబడగలిగినంత నమ్మకం మనకుంటే, ఏ పరిస్థితిని బట్టి మనం ఇరుకుని పడి ఉన్నామో దాని నుండి ఖచ్చితంగా విడుదల పొంది సువర్ణ వలె తీర్చబడి మనం బయటకు వస్తాం. ఏ లోపం లేనివారుగా, ఏ బలహీనత లేనివారుగా, ఏ తప్పు లేనివారుగా సువర్ణ వలె మనం బయటకు వస్తాం. ఎలా వస్తాం? సువర్ణ వలె. నువ్వు సువర్ణ వలె బయటకు రావాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి? నమ్మకం ఉంచాలి దేవుడు. అవ్వా ఇది ఎలాంటిది, ఇలాంటి పరిస్థితిని బట్టి దేవుని మీద నమ్మకం ఉంచితే ఆయన నిన్ను సువర్ణ వలె బయటికి తీసుకొస్తాడు. అట్లు దేవుడు సువర్ణ వలె నిన్ను బయటికి తీసుకురావడం కొరకై, అవసరమైన దేవుని ఎడల అవసరమైన నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండటం కొరకై ప్రభు నీకు ఇవ్వాలి. అలాంటి నమ్మకం కలిగి ఉండటం కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి. మన ప్రార్థన ఏంటంటే, ప్రభు నేను ఇరుకును పడి ఉన్నా, అయితే నిన్ను ఆశ్రయించే జీవితం నాకు, ఆ తర్వాత నిన్ను ఆశ్రయిస్తున్నా, నేను ఇరుకుని పడి ఉండే దాన్ని బట్టి నాకు విడుదల. అంటే ఆశ్రయించే జీవితం కావాలా, తర్వాత ఆయన ఆశ్రయించడం ద్వారా వచ్చే విడుదల కూడా మనకు కావాలని ప్రార్థన చేసుకోవాలి. 2, నీవే నా దేవుడు, అంటే నువ్వు నా పక్షంలో వ్యాజ్యం ఆడతావు, న్యాయం తీర్చే దేవుడు, నువ్వు నా పక్షాన్ని వ్యాజ్యం ఆడు, న్యాయం తీర్చని ప్రార్థన చేయాలా. నేను పడి ఉండే ఇరుకు నుండి కూడా నన్ను విడుదల కలుగు చేయని విశ్వాసం ఉంచాలి ఆయన మీద. 3, ఆయనకు మొరపెట్టాలి యథార్థంగా. ఆయనకు మొరపెట్టాలి ఎలా? యథార్థంగా మొరపెట్టాలా. ఆయన నీ పరిస్థితి నుంచి విడుదల ఇవ్వగలడని కూడా, నువ్వు ఏ ఇరుకును పడి ఉంటావు దాని నుంచి విడుదల ఇస్తాడని కూడా నమ్మాలి. ఇక 4, నీ భద్రత ఆయన చేతిలో పెట్టాలి. నీ కాలుగతులు ఆయన వశంలో పెట్టాలంటే నీ భద్రత ఆయన చేతిలో పెట్టినప్పుడు నీ భద్రత ఆయన చేతిలో పెట్టాలి మొదట. తర్వాత నువ్వు పడి ఉండే ఇరుకు నుండి బయటికి రావడం కొరకు కూడా మొరపెట్టుకోవాలి. ఇక 5వదిగా, ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచాలి. ఎవరు యందు? ఆయన యందు. ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచితే ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా నీకు విడుదల ఇచ్చేవాడుగా ఉంటాడు. ఒక్కొక్కసారి మన నమ్మకం, ఆయన యందు నమ్మకం ఉంచాలి, ఆ నమ్మకాన్ని పరీక్షిస్తాడు. చివరి క్షణంలో పరీక్షించేవాడుగా ఉంటాడు. మనం ఏం చేయాలి? ప్రభా ఇది కూడా ఒక పరీక్షనేమో, దగ్గరికి వచ్చి దూరంగా వెళ్ళిపోతుందంటే ఇది కూడా ఒక పరీక్షనేమో. ప్రభా ఈ పరీక్షలో నీ కొరకై నమ్మకంగా నిలబడటానికి నాకు శక్తిని ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ప్రభా ఈ పరీక్షలో నేను నిలబడే శక్తి నాకు, ఈ పరీక్షలో నేను ఉండగలిగినటువంటి సామర్థ్యం నాకు అని మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఈ భయంకరమైన పరిస్థితి నుండి, ఈ పరీక్షలో నుండి మనల్ని దేవుడు లేవనెత్తి కాపాడేవాడు ఉంటాడు. మరి ఈరోజు మనం చేయాల్సింది ఏంటి? ఏం చేయాలా? 1, ఆయన ఇరుకును పడి ఉన్న మానవుడు ఆయన్ని ఆశ్రయించాలా. ఆ పరిస్థితి నుండి విడుదల కలగడం కొరకై, ఆయన నందు విశ్వాసం ఉంచి ఆయన నీ పక్షంలో వ్యాజ్యమాడే న్యాయవంతుడని గుర్తెరగాల. 3, ఆయనకి యథార్థంగా మొరపెట్టాలి నీ పరిస్థితి నుండి విడుదల కలగటం కొరకు. 4, నీ భద్రత అంతా ఆయన చేతుల్లో పెట్టి నువ్వు ఉన్న పరిస్థితిని విడుదల కలగటం కొరకు ప్రార్థన చేయాలి. 5, ఆయన ఏందో నమ్మకం ఉంచి నువ్వు పడిన ఇరుకు నుండి విడుదల పొందడం కొరకు ప్రార్థించినప్పుడు, ఆయన ఏందో నమ్మకం ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయన ఈ పరిస్థితి నుంచి విడుదల ఇచ్చేవాడుకుంటాడు. అటు రీతిలో ప్రభు విడుదలిచ్చి మనల్ని కాపాడటం కొరకే ప్రభు కృప మనకి, కుటుంబానికి, వారి సోదరుడు సంతోష్ అన్న, తల్లిగారు లక్ష్మక్క, వారి కుటుంబీకులకి, చేరవచ్చిన విశ్వాసులమైన దేవుని బిడ్డలమైన మనకిని, మన యొక్క మనం ఏ పరిస్థితిని బట్టి ఇరుకుని పడి ఉన్నాం వాటి నుండి ప్రభు విడుదల ఇచ్చినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక.